तुम निगाहों में ओ बाबा, और कुछ देखने की जरूरत नहीं, जरूरत नहीं। तुम्ही दिल जिगर में बसे हो सदा, और दिल की कोई हसरत नहीं, हसरत नहीं। तुम निगाहों में हो बाबा। शब्दों में हम कह पाए नहीं, इतना प्यार करते हो। पड़ते नहीं धरती पर कदम, इतनी शक्ति भरते हो। तुम्ही मन के मंदिर में हो बाबा बसे, और कोई मूरत नहीं, मूरत नहीं। तुम निगाहों में हो बाबा। दिन रात मेरी तकदीर को तुम ही तो सजाते। सुख सागर में लहराए मन जो खुद सा बनाते। इन नैनों में तेरे सिवा बाबा बसे कोई भी सूरत नहीं, हाँ सूरत नहीं। तुम निगाहों में हो बाबा। हीरे जैसा जीवन दिया, फूलों जैसे मुस्कान दी। अब तो हर पल गाए दिल बातें तेरे एहसान की। पाके तुझे सब कुछ पाए, और दिल की कोई चाहत नहीं, चाहत नहीं। तुम निगाहों में हो बाबा, और कुछ देखने की जरूरत नहीं, जरूरत नहीं। तुम निगाह
ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు బాబా ఈ వాణిలో పాపాత్మలకు పుణ్యాత్మలకు తేడా చెప్తారు. బాగా అర్థం చేసుకొని మనం సూక్ష్మంగా చెక్ చేసుకోవాలి. నిజంగానే నేను పుణ్యాత్మ అయినానా? మరి పురుషార్థం పూర్తిగా చేయాలి పుణ్యాత్మ అయ్యేదానికి. अच्छा, ओम शांति. बाबा जब मीठे बच्चे, तुम्हारा स्वधर्म शांति है. सच्ची शांति शांति धाम में मिल सकती है. ये बात सबको सुनानी है. स्वधर्म में रहना है. बाबा जब मीठे बच्चे, మీ స్వధర్మ శాంతిగా ఉండాలి అంటే బాబా చెప్తారు మన స్వధర్మం శాంతి, సత్యమైన శాంతి శాంతిధాంలోనే ఉంటుంది. అక్కడే దొరుకుతుంది, శాంతిధాంలోనే. ఈ విషయం అందరికీ చెప్పాలి. మరి మనం సదా స్వధర్మంలో ఉండేదానికి పురుషార్థం చేయాలి. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, కౌన్సీ నాలెడ్జ్ एक बाप के सिवाय एक बाप के पास ही है जो कभी तुम पढ़ते हो, अभी तुम पढ़ते हो. कौन सी नॉलेज एक बाप के पास है जो अभी तुम पढ़ते हो? బాబా అడుగుతారు, ఏం జ్ఞానం ఒక తండ్రి దగ్గర మాత్రమే ఉంది, ఇప్పుడు మీరు అది చదువుతూ ఉన్నారు. ఆన్సర్, पाप और पुण्य की नॉलेज. भारतवासी जब बाप को गाली देने लगते हैं तभी पाप आत्मा बन पड़ते हैं, और जब बाप को और ड्रामा को जान लेते हैं तो पुण्य आत्मा बन जाते हैं. ये पढ़ाई तुम बच्चे अभी ही पढ़ते हो. तुम जानते हो सबको सद्गति देने वाला एक ही बाप है. मनुष्य को सद्गति अर्थात मुक्ति जीवन मुक्ति दे नहीं सकते हैं. అంటే ఏం జ్ఞానం ఒక్క తండ్రి దగ్గర మాత్రమే ఉంది, అది వేరు ఎవరు చదివించేదానికి లేదు. అది ఏమంటే పాపం అంటే ఏమి, పుణ్యం అంటే ఏమి, ఈ జ్ఞానం శివబాబా ఒక్కరి దగ్గర మాత్రమే ఉంది. భారతవాసీలు ఎప్పుడు తండ్రిని గ్లాని చేస్తారు అప్పుడు అందరూ పాపాత్మలు అయిపోతారు. మళ్ళీ ఎప్పుడు అందరూ తండ్రిని తెలుసుకుంటారు, డ్రామాది రహస్యాన్ని తెలుసుకుంటారు, అప్పుడే పుణ్యాత్మలు అవుతారు. సో ఈ చదువు ఇప్పుడు మీరు చదువుతున్నారు, ఇప్పుడే చదువుతున్నారు. మరి మీకు తెలుసు ఇప్పుడు అందరికీ సద్గతి ఇచ్చేదానికోసరమే ఒక తండ్రి వచ్చినారు. వాళ్ళు ఒక్కరే అందరికీ సద్గతి ఇచ్చేది సాధ్యమవుతుంది. మనిషికు సద్గతి అంటే ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేదానికి కాదు. అర్థమైందా? సో మనం ఎప్పుడు బాబాని మహిమ చేయాలి, మరి మనం కూడా మహిమ యోగ్య కావాలి, అప్పుడే పుణ్యాత్మ అవుతాం మనం. గీత్ పాట, इस पाप की दुनिया से कहीं और दूर ले चलो जहाँ सुख चैन है. మనుషులు పాట పాడతారు, హే భగవాన్ ఈ పాపాన్ని ప్రపంచం నుంచి మమ్మల్ని ఎక్కడ దూరంగా తీసుకుపో, ఎక్కడ సుఖం శాంతి ఉంటుందో అక్కడ అని చెప్తారు. అట్లా అని అందరూ పిలుస్తారు. ఓం శాంతి. बाप बैठ करके बच्चों को समझाते हैं कि यह पापात्माओं की दुनिया, वह भारत को ही कहेंगे कि भारत पुण्यात्माओं की दुनिया थी जहाँ देवी देवताओं का राज्य था. ये भारत सुखधाम था और कोई खंड नहीं थे, एक ही भारत था. चैन अथवा सुख उस सतयुग में था जिसको स्वर्ग कहते हैं. అంటే తండ్రి చెప్తారు, తండ్రి కూర్చొని బిడ్డలకు ఈ విషయాలంతా నేర్పిస్తారు. ఇప్పుడు ఉండే ప్రపంచాన్ని పాపాత్మల ప్రపంచం అని చెప్తాం.
ఈ భారత్లోనే ఒకప్పుడు పుణ్యాత్మాలు ప్రపంచం కూడా ఉండింది. అప్పుడు దేవీ దేవతలదే రాజ్యం ఉండింది. భారత్ ఎప్పుడు పుణ్యాత్మాల ప్రపంచంగా ఉండిందో అప్పుడు వేరే ఏ ఖండం లేదు. లండన్, అమెరికా ఇదంతా ఉంటూనే లేదు. భారత్ ఒకటే ఉండింది అప్పుడు. సో సంపూర్ణ సుఖం మరి శాంతి అనేది సత్యుగా ఉండేటప్పుడు ఉండేది. అంటే దాన్ని స్వర్గంని చెప్తారు. ఇప్పుడు ఉండేది నరకం. ఈ భారతదేశమే స్వర్గంగా ఉండింది ఒకప్పుడు. ఇప్పుడు నరకం అయిపోయింది. నరకంలో శాంతి మరియు సుఖం లేనే లేదు. రెస్టే లేదు మనుషులకు. నరకంలో మానసిక రెస్ట్ లేనే లేదు. సుఖం లేదు, శాంతి లేదు. ఎక్కడి నుంచో వస్తుంది నరకంలో. సో కలియుగాని నరకంని చెప్తాం. కలియుగ అంతు సమయంలో చాలా భయంకర నరకాన్ని చెప్తాం. ఇప్పుడు ఏమంతా జరుగుతూ ఉంది, మొత్తం అన్ని నరకాని గుణాలే కనిపిస్తూ ఉందా లేదా? ఆసురి గుణాలు, అసురులాగా మనుషులు నడుచుకుంటారు. ఎంత వికారం. దీని దుఃఖదాంని కూడా చెప్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయంలో ఎంత దుఃఖం ఉంది. ఈ భారతదేశమే సుఖదాంగా ఉండింది ఒకప్పుడు. అప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. సో భారతవాసులు గృహస్థ ధర్మంలో పవిత్రంగా ఉంటారు. అప్పుడు భారత్లోనే పవిత్ర గృహస్థ ధర్మం ఉండింది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండినప్పుడు పవిత్రతను ఉండింది, సుఖం ఉండింది, శాంతిను ఉండింది, సంపత్తి కూడా ఉండింది. అప్పుడు ఒకప్పుడు మన భారతదేశంలో లక్ష్మీనారాయణ ఎంతో సౌకర్యం. ఇప్పుడు అదే భారతదేశం పతితుగా అయిపోయింది. అంటే అందరూ వికారీగా అయిపోయినారు. అందుకే దీని దుఃఖదాంని చెప్తాం. ఎప్పుడు అందరూ వికర్మమే చేస్తూ ఉంటారు. దాని రిజల్ట్ దుఃఖదాం. భారతదేశం సుఖదాంగా ఉండింది అప్పుడు మరి ఆత్మలందరూ, మిగతా ఆత్మలందరూ ఎక్కడ ఉంటారు? और जहाँ हम आत्माएं निवास करती है वो है శాంతి ధామ్. మనందరం ఆత్మలు మొదట్లో ఎక్కడ ఉంటాం? శాంతి ధామ్లో ఉంటాం. అది ఆత్మలు నివాసం చేసే స్థానం శాంతి ధామ్. శాంతి वहाँ శాంతి ధామ్ में ही मिल सकती है. శాంతి అనేది శాంతి ధామ్లోనే దొరుకుతుంది. ఆత్మ శాంతి वहाँ ही रह सकती है आत्मा शांति. तो जिसको स्वीट होम निराकारी दुनिया भी कहा जाता है, दाने स्वीट होम निराकारी प्रपंचानी కూడా చెప్తాం. वो है आत्माओं का घर. वहाँ जब रहते हैं तो आत्मा शांति में थी. बाकी शांति कोई जंगल आदि में जाने से नहीं मिल सकता है. అంటే ఎప్పుడు ఆత్మలంతా శాంతిధామ్లో ఉండిందో అది ఇల్లు. ఆ ఇంట్లో ఉండినప్పుడు ఆత్మకు శాంతి ఉండింది. బాకీ అడవిలో పోదే, శాంతి కోసం అడవిలో అంతా పోదే, అక్కడ దొరకదు. అడవిలో శాంతి ఎక్కడ ఉంటుంది? లేదు, ఏమీ లేదు అడవిలో. సో శాంతిధామ్లో మాత్రమే శాంతి ఉంటుంది. సో శాంతి తో వహా హీ హై. సో सतयुग में सुख भी है, शांति भी है. यहाँ दुखधाम में शांति हो नहीं सकती है. शांति धाम में मिल सकती है शांति. सुखधाम में भी कर्म होता है. शरीर से पार्ट बजाते हैं ना. तो इस दुखधाम में एक भी मनुष्य नहीं जिसको सुख और शांति हो. यह है भ्रष्टाचारी पतित धाम. तब तो पतित पावन को बुलाते हैं ना. అంటే సత్యుగంలో సుఖం ఉండింది, శాంతి ఉండింది. అక్కడ కూడా పని అంతా చేస్తూ ఉంటాం. సత్యుగంలో కూడా నిద్రపోయేది, భోజనం చేసేది అంతా ఉండిందా లేదా? శరీరం ద్వారా పార్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ దుఃఖధాంలో ఒక్కరికి కూడా సుఖమే లేదు, శాంతియే లేదు మనుషులు. ఏదంటే ఇప్పుడు మనుషులందరూ భ్రష్టాచారి పతిత్ పని చేస్తారు. సో దీని
భ్రష్టాచారి పతిధామ్ని చెప్తారు. అందుకే మనుషులందరూ పతిత్ పావన్ రండిని परमात्मानी पिलुस्तुन्नारी ఇప్పుడు. परंतु उस बाप को जानते नहीं हैं, इसलिए निधन के बन पड़े हैं. ऑर्फन्स होने के कारण आपस में लड़ते झगड़ते रहते हैं. कितना दुख अशांति मारा मारी है. ये है ही रावण राज्य. राम राज्य मांगते हैं అంటే శివబాబు చెప్తారు. ఇప్పుడు ఇంత భ్రష్టాచారం, అందరూ అనాథలాగా అయిపోయినారు. పరమాత్మ ఎవరునే తెలియలేదు, అందుకే అనాథగా ఉన్నారు. పరస్పరంగా ఎంత జగడాలు, ఎంత దుఃఖం, ఎంత అశాంతి, పరస్పరంగా కొట్టుకుంటున్నారు. దీన్నే రావణ్ రాజ్యం అని చెప్పేది. మళ్ళీ అందరూ రామరాజ్యం కావాలని అడుగుతూ ఉంటారు. रावण राज्य में न सुख है न शांति है. राम राज्य में सुख और शांति दोनों था. आपस में कभी लड़ते झगड़ते नहीं थे. वहाँ 5 विकार होता नहीं है. అంటే రావణ్ రాజ్యంలో సుఖం లేదు, శాంతి లేదు. రామరాజ్యంలో సుఖం ఉండింది, శాంతి ఉండింది. ఎప్పుడూ పరస్పరంగా జగడాలే ఉండదు. అక్కడ ఏ ప్రకారమైన వికారం లేదు. రామరాజ్యంలో ఈ 5 వికారాలు, కామ్, క్రోధ, మోహలోభ, అహంకారం ఇప్పుడు ఉంది ఈ ప్రపంచంలో. సత్యుగంలో లేదు. తో పెహలా హై ముఖ్య దేహ అభిమాన్. ఈ 5 వికారాలు ఎట్లా వచ్చింది? దీని కారణం దేహ అభిమానం. దేహ అభిమానం ఫస్ట్ వస్తుంది, తర్వాత కామ్ వికారం, మరి క్రోధ వికారం. భారత్ ఎప్పుడు స్వర్గంగా ఉండిందో అప్పుడు ఈ వికారాలే లేదు. అక్కడ అందరూ ఆత్మోభిమానిగా ఉంటారు సత్యుగం, త్రేతాయుగం వరకు. अभी सब मनुष्य देह अभिमानी हैं. देवताएं थे देही अभिमानी. देह अभिमान वाले मनुष्य कभी भी किसी को सुख दे नहीं सकते हैं. एक दो को दुख ही देते रहते हैं. ऐसा मत समझो कोई लखपति, करोड़पति, पदमपति तो सुखी है. नहीं, ये तो माया का पांप है. బావ చెప్తారు, ఆత్మాభిమానిగా ఉండేటప్పుడు మన స్వర్గంలా ఉంటాం. దేవతలందరూ ఆత్మాభిమానిగా ఉంటారు. ఇప్పుడు మనుషులందరూ దేహ అభిమానం. ఈ దేహ అభిమానం ఉండే దానివల్ల సుఖం లేదు, శాంతి లేదు. ఎవరికి పరస్పరంగా సుఖం ఇచ్చేదానికి కాదు, పరస్పరంగా దుఃఖం ఇస్తారు ఈ దేహాభిమానం నుంచి. ఇట్లా అనుకోవద్దు, లక్షాధిపతులు, కోటేశ్వర్లు, ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అట్లా. వాళ్ళకి కూడా సుఖమే లేదు, దుఃఖమే దుఃఖం అందరికీ. ఇదంతా మాయాది షో. ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టుకొని షో చేసుకుంటున్నారు, మాయా షో. ఇప్పుడు ఉండేదే రావణ్ రాజ్యం, మాయా రాజ్యం. ఇప్పుడు अभी इनके विनाश के लिए भारत महाभारत लड़ाई सामने खड़ी है. ఇప్పుడు ఇదంతా వినాశం అయ్యే దానికోసమే మహాభారత్ యుద్ధం మన కంటి ముందు ఉంది. ఇంకా కొంచెం టైంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. तो इसके बाद फिर स्वर्ग के द्वार खुलेंगे. ఈ యుద్ధం అయిన తర్వాత వెంటనే స్వర్గానికి వాకిలు ఓపెన్ అయిపోతుంది. మనందరూ స్వర్గానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అంతా వినాశం అయిపోతుంది. అర్ధకల్పం సుఖమే సుఖం ఉంటుంది, ఏ ప్రకారమైన యుద్ధాలు ఉండదు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత నరకాని ద్వారం ఓపెన్ అవుతుంది, రావణ్ రాజ్యం. तो ये सब बातें शास्त्रों में नहीं. ఇదంతా ప్రాక్టికల్ మాటలు, శాస్త్రంలో లేదు. అర్ధకల్పం తర్వాతనే నరకం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మహాభారత్ తర్వాత స్వర్గం, అది అయిన తర్వాత 2 యుగాలు యుద్ధమే లేదు. ఇట్లా అంతా ఏ శాస్త్రాల్లో లేదు. तो भारतवासी कहते हैं जब भक्ति करेंगे तभी भगवान मिलेगा. बाबा कहते हैं जब भक्ति करते करते बिल्कुल नीचे आ जाते हैं तभी मुझे आना पड़ता है. మనుషులు అనుకున్నారు భక్తి చేస్తే భగవాన్ దొరుకుతారు అట్లా.
భగవాన్ చెప్తున్నారు, మీరు భక్తి చేసి 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 చాలా కిందుగా వచ్చేస్తారు. అప్పుడే నేను వస్తాను, నాకు అప్పుడే రావాల్సిందిగా ఉంది. స్వర్గస్థాపన చేశాను కోసం అంటే భారత్ను స్వర్గంగా చేస్తారు. ఇప్పుడు భగవాన్ వచ్చి భారత్ జో స్వర్గ था वह नरक कैसे बना, రావణ్ణి బనాయా. ఇదే భారత్ మొదట్లో స్వర్గంగా ఉండింది సత్యుగం త్రేతాయుగంలో, మళ్ళీ ఎట్లా నరకమైంది. దీనికి కారణం రావణ్ అంటే 5 వికారాలు. तो गीता के भगवान से तुमको राज्य मिला, 21 जन्म स्वर्ग में राज्य किया. గీతా కా భగవాన్ శివ బాబా వాళ్ళ ద్వారా మనకు రాజ్యం దొరికింది. 21 జన్మ స్వర్గాన్ని రాజ్యం ఉండింది. फिर भारत द्वापर से कलयुग में आया तो उतरती कला हो गई, इसलिए सब पुकारते रहते हैं. మళ్ళీ ఈ భారతదేశంలో ద్వాపర యుగం కలియుగం వచ్చింది. అప్పుడు కింద దిగే కళలు అందరూ పిలుస్తూ ఉంటారు, హే పతిత్ పావనావు అట్లా అని. అంటే అందరూ చెడ్డ పని చేసేది స్టార్ట్ చేస్తారు, దేహాభిమానంలో వికారి అయిపోతారు. పతిత్ అందరూ మనుషులు పిలుస్తారు భగవాన్ని. సో పతిత్ మనుషుకు సుఖ్ శాంతి नहीं मिल सकती है इस पतित दुनिया में. మనుషులందరూ పతిత్ అంటే చెడ్డ పని చేసేవాళ్ళు. వాళ్ళకు సుఖం శాంతి దొరకదు ఈ పతిత ప్రపంచంలో. ఎంత దుఃఖంగా ఉన్నారు. आज पैसा चोरी हुआ, कल देवाला मारा, आज रोगी हुआ, दुख ही दुख है ना. अभी तुम सुख शांति का वर्षा पानी का पुरुषार्थ कर रहे हो, बाप से स्वर्ग का वर्षा लेने का पुरुषार्थ कर रहे हो. అంటే ఇప్పుడు మనుషులు ఎంత బర్స్ట్ అయిపోయినారు. ఒకవేళ ఎక్కువ డబ్బులు ఉంది అనుకోండి, దొంగతనం చేసేసిపోతాడు. దేవాలా అయింది, రోగి అయిపోయినారు. ఎంత దుఃఖం మనుషులకు. సుఖం శాంతి ఇక్కడ ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చినారు మనకు సుఖం మరి శాంతి ఆస్తి ఇచ్చేదానికి. మనం కూడా దానికే పురుషార్థం అనేది చేస్తాం. తండ్రి దగ్గర ఉండి స్వర్గాన్ని ఆస్తి తీసుకునేదానికి మనందరం పురుషార్థం చేస్తూ ఉన్నాం. అక్కడ సదా సుఖంగా ఉంటుంది. సదా సుఖం ఇచ్చేది ఒకరే, నిరాకార పరంపిత పరమాత్మ. సదా దుఃఖం ఇచ్చేది రావణ్ అంటే వికారాలు. తో ఈ విషయాలంతా భారతవాసీలు మర్చిపోయినారు. సత్యుగంలో ఏ ప్రకారమైన దుఃఖం ఉండదు, లేస్ మాత్రం కూడా దుఃఖం లేదు. ఏ విషయాల్లో కూడా దుఃఖమే లేదు సత్యుగంలో. అక్కడ ఏడ్చే మాటనే లేదు. దేనికోసం ఏడుస్తారు, అన్ని ప్రకారమైన సుఖం ఉంటుంది. సదా సుఖమే సుఖం. స్వర్గం అంటేనే అర్థం ఏమంటే సదా సుఖమే సుఖం ఉంటుంది. అక్కడ ఏ ప్రకారమైన చెడ్డ పని జరగదు. అందుకే ఏడ్చేది అవసరం లేదు, దుఃఖం కూడా లేదు. అక్కడ దేహ అభిమానం కానీ కామ క్రోధ మోహ అహంకారం ఇదంతా ఏమీ ఉండదు. స్వర్గం అంటే పేరు అదే. కామ క్రోధ మోహలోభ అహంకారం దేహాభిమానం ఏమీ లేదు. ఎప్పుడు ఈ వికారాలంతా మనం ఇప్పుడు దానం ఇచ్చేస్తాము. మనకు దుఃఖంగా గ్రహణం పట్టింది, అది వెళ్ళిపోతుంది. గ్రహణం విడిచేయాలంటే ఈ 5 వికారాలను దానం ఇచ్చేయాలి. తో చెప్తారు కదా, దాంతో చూటే గ్రహణం చెప్తారు. మీరు దానం ఇచ్చేస్తే గ్రహణం వెళ్ళిపోతుంది అట్లా అని. इस समय भारत सारे भारत को 5 विकारों का ग्रहण लगा हुआ है. जब तक ये 5 विकारों का दान नहीं देंगे तब तक 16 कला संपूर्ण देवता बन नहीं सकेंगे. అంటే ఈ సమయంలో ఈ భారతదేశానికి 5 వికారాల రూపీ గ్రహణం పట్టింది. ఎప్పటి వరకు ఈ వికారాలను దానం ఇవ్వలేదు అప్పటి వరకు 16 कला संपूर्ण देवता అయ్యేదానికి కాదు. बाप सर्व का सद्गति दाता है. कहते हैं गुरु बिगर गति नहीं.
परंतु गति का अर्थ नहीं समझते। मनुष्य मनुष्य को गति सद्गति नहीं दे सकते, मुक्ति जीवन मुक्ति नहीं दे सकते, बाप ही दे सकते हैं। ఈ సమయం సర్వకి సద్గతి హోని అంటే మనుషులు చెప్తారు గురువు లేదంటే గతి లేదు అట్లా అని. గతి అర్థం ఏమని కూడా తెలియదు మనుషులు. ఒక మనిషి ఇంకొకరికి గతి సద్గతి ఇచ్చేదానికి లేదు, అంటే ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేదానికి కాదు. అది తండ్రియే ఇస్తారు. నిరాకార్ శివ్ భగవాన్ వాళ్ళు మాత్రమే గతి సద్గతి ఇచ్చేదానికి అవుతుంది. అందరికీ సద్గతి ఇచ్చేదానికే వచ్చినారు బాబా. दिल्ली को कहते हैं न्यू दिल्ली, पुरानी दिल्ली, परंतु अभी तो न्यू दिल्ली नहीं है. न्यू वर्ल्ड में ही न्यू दिल्ली होता है, ओल्ड दिल्ली में ओल्ड दिल्ली ही होता है. ओल्ड वर्ल्ड में ओल्ड दिल्ली होता है. तो बरोबर यमुना का कांटा था, दिल्ली परिस्थान था, सतयुग था. तो देवी देवताएं राज्य करते थे. బాగా చెప్తారు. ఇప్పుడు న్యూ ఢిల్లీ ఓల్డ్ ఢిల్లీని అక్కడ చెప్పుకుంటున్నారు. వాస్తవంగా న్యూ ఢిల్లీ లేనే లేదు. ప్రపంచం పాతగా ఉండేటప్పుడు ఢిల్లీ ఎట్లా కొత్తగా ఉంటుంది. సో పాత ప్రపంచంలో పాత ఢిల్లీయే ఉంది. కొత్త ఢిల్లీ సత్యుగంలా ఉంటుంది. యమునా నది దగ్గరనే స్వర్గాని రాజ్యం ఉండింది. పరిస్థాన్ని చెప్తారు దాన్ని. సత్యుగం దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో పాత ఢిల్లీయే ఉంది. नई दुनिया में तो इन लक्ष्मी नारायण का राज्य था. భారతవాసి ఏ భూల్ గయే. కొత్త ప్రపంచంగా ఉండేటప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. భారతవాసులు ఇదంతా మర్చిపోయినారు. నయా భారత్ नया दिल्ली तो उसका राज्य था और कोई कांड नहीं था. బాగా చెప్తారు. కొత్త భారత్ ఉండింది, కొత్త ఢిల్లీ ఉండింది. అప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండింది. ఆ సమయంలో వేరే ఖండాలు లేనే లేదు. तो ये कोई जानते नहीं है, గవర్నమెంట్ ఏ పడాతి नहीं है. అంటే హిస్టరీ జాగ్రఫీలో ఈ విషయాలంతా ఇప్పుడు లేదు. ఈ సమయాన్ని హిస్టరీ జాగ్రఫీ ఏమేమో ఉంది, కానీ ఈ దాన్ని చదివించేదే లేదు ఆ గవర్నమెంట్. తో జాన్తే హెం ఏ తో అధురీ హిస్టరీ. అందరికి తెలుసు హిస్టరీ కంప్లీట్గా లేదు అట్లా అని. ఎప్పటి నుంచి ఇస్లామీ బౌద్ధి వచ్చినారు అప్పటి నుంచే హిస్టరీ ఉంది. దానికి ముందు ఏం జరిగింది? రామరాజ్యం ఉండింది, దాని హిస్టరీ లేనే లేదు. స్కూల్లో కాలేజీలో నేర్పించేదే లేదు. అంటే నేర్పిస్తే ఆ గుణాలు వస్తుందా లేదా? ఇప్పుడు ఆ గుణాలే లేదు. तो लक्ष्मी नारायण के राज्य का कोई को पता नहीं. ये बाप ही बैठ समझाते हैं कि सारी सृष्टि का चक्र कैसे फिरता है. जब भारत स्वर्ग था तो गोल्डन एज था, अभी वही भारत देखो क्या हो गया है. అంటే ఈ విషయాలంతా స్వయం పరమాత్మని వచ్చి నేర్పిస్తారు. ఎట్లా ఈ సృష్టి చక్రం తిరుగుతుంది ఎట్లా. ఇదే భారతదేశం స్వర్గంగా ఉండేటప్పుడు గోల్డెన్ ఏజ్ అని చెప్తారు, బంగారు యుగం. ఇప్పుడు చూడండి అదే భారత్ ఏమైపోయింది. వజ్ర సమానం ఉండిన భారతం గవ్వ సమానం అయిపోయింది. ఎవరు చేశారు వజ్ర సమానం? తండ్రియే వచ్చి చేస్తున్నారు వజ్ర సమానం. తండ్రి చెప్తారు, జబ్ తుమ్ బహుత్ పాపాత్మ బన్ జాతే హో తో తబీ మే ఆతా హూ పుణ్యాత్మ బనాన్. శివబాబా చెప్తారు, ఎప్పుడు మీరు చాలా పాపాత్మలు అయిపోతారు అప్పుడు నేను వస్తాను పుణ్యాత్మగా చేసేదానికోసం. ఇది డ్రామాలోనే ఇట్లా ఉంది. ఇది ఎవరికి తెలీదు. భగవాన్ అవతరణ అయిన సమయం ఏదీని పరమాత్మ వేరే మనుషులందరికీ తెలీదు. ఈ జ్ఞానం పరమాత్మ తప్ప ఎవరు ఇచ్చేదానికి లేదు. ఎవరి దగ్గర ఉంది ఈ జ్ఞానం? భగవాన్ వచ్చి స్వర్గస్థాపన చేసే జ్ఞానం.
శివబాబా ఒకరే జ్ఞాన సాగర్ నాలెడ్జ్ఫుల్ అని చెప్తారు. వాళ్ళే వచ్చి చదివిస్తున్నారు. మనిషికు సద్గతి ఇచ్చేదానికి లేదు. ఎప్పుడు దేవీ దేవతలుగా ఉంటేమో అప్పుడు ప్రతి ఒక్కరు పరస్పరంగా సుఖమే ఇస్తూ ఉంటారు. ఆ టైంలో ఏ ప్రకారమైన రోగాలు లేదు. ఈ వైరస్ అది ఇదంతా ఎప్పుడు అదంతా వినేలేదు. అక్కడ ఏ రోగాలు లేదు, ఏ కష్టాలు లేదు. ఇక్కడే అన్ని ప్రకారమైన రోగాలు కొత్తగా. స్వర్గం అంటే అర్థం ఏమంటే సంపూర్ణ నిరోగి. తండ్రి వచ్చి ఆ స్వర్గాన్ని స్థాపన చేస్తారు. రావణ్ నరకాన్ని స్థాపన చేశాడు. అంటే ఎప్పుడు మనుషుల పని వికర్మ అయిపోతుందో, చెడ్డ పని, అప్పుడు నరకం అయిపోతుంది ప్రపంచం. మంచి పని చేసేవాళ్ళు స్వర్గంలో. ఇది ఆట, ఎవరికి తెలీదు. శాస్త్రంలో ఈ జ్ఞానం అంతా లేదు. వాళ్ళేమో భక్తి మార్గాన్ని ఫిలాసఫీ చెప్తారు. దాని నుంచి ఏమీ సద్గతి లేదు. సద్గతికు మార్గం పరమాత్మ చెప్పే సత్యమైన జ్ఞానం ఆధారంలోనే ఉంటుంది. ఏ బుక్స్ ఆధారంలో కూడా లేదు. సో శాస్త్రాన్ని ఫిలాసఫీ లేదు. తండ్రి వచ్చి శాస్త్రాలు కాదు మనకు ఇచ్చేది, స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తారు తండ్రి. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక నాలెడ్జ్. ఈ రహస్యాలంతా చెప్తారు సత్యమైన మాటలు. తండ్రి ఒకరే స్పిరిచువల్ ఫాదర్ని చెప్తారు. ఆ స్పిరిచువల్ ఫాదర్ దగ్గరే స్పిరిచువల్ జ్ఞానం ఉంటుంది. సో స్పిరిచువల్ ఫాదర్ ఎవరంటే ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ, ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చేవాళ్ళు. సో తండ్రి చెప్తారు, నేను మనుష్య సృష్టికు బీజరు. అందుకే జ్ఞానసాగర్ అంటే బీజం లోపల వృక్షాన్ని జ్ఞానం అంతా ఉంది. భగవాన్ చైతన్య బీజ రూపం. ఈ కల్ప వృక్షాన్ని జ్ఞానం అంతా పరమాత్మలో ఉంది. तो इस मनुष्य सृष्टि रूपी झाड़ की आयु कितनी है, कैसे वृद्धि को पाती है, फिर कैसे भक्ति मार्ग शुरू होता है, ये मैं जानता हूँ. तुम बच्चों को ये नॉलेज देकर स्वर्ग का मालिक बनाता हूँ. అంటే పరమాత్మ చెప్తారు, ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షాన్ని ఆయుష్ ఎంత ఉంటుంది, ఎట్లా ఇది వృద్ధి అయింది, ఎట్లా భక్తి మార్గం స్టార్ట్ అయింది, ఇదన్నీ విషయాలు తండ్రికే తెలుసు చెప్తారు. నాకే తెలుసు అట్లా అని భగవాన్ స్వయం వాళ్ళకే తెలుసు. మనకు బిడ్డలకు వచ్చి దాన్ని చెప్తారు, చెప్పి స్వర్గానికి మాలిక్గా చేస్తారు. ఫిర్ తుమ్ మాలిక్ బన్ జాతే హో. ఇదంతా విని ప్రాక్టికలీ చేస్తే మాలిక్ అవుతాం, స్వర్గానికి మాలిక్. ये नॉलेज तुमको एक ही बार मिलती है, फिर गुम हो जाता है. फिर सतयुग त्रेता में ये ज्ञान की दरकार नहीं है. బాబా చెప్తారు, ఈ జ్ఞానం ఒక్కసారి ఇప్పుడే ఈ జన్మలోనే మనకు దొరికేది. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపు అయిపోతుంది. సత్యుగ్ త్రేతాలో ఈ జ్ఞానం అవశ్యం లేదు. అక్కడ సద్గతి ఉండే దానివల్ల జ్ఞానం అవశ్యం లేదు. ये नॉलेज सिर्फ तुम ब्राह्मणों को ही मिलता है, देवताओं में ये ज्ञान नहीं होता है, तो परंपरा से ये नॉलेज आ नहीं सकता है. సో ఈ జ్ఞానం పరంపరగా లేదు. ఇప్పుడే ఈ జన్మలో మాత్రమే మనం ఈ జ్ఞానం వినవచ్చు. దేవతలు అయిన తర్వాత అక్కడ నాలెడ్జ్ లేదు. ये सिर्फ तुम बच्चों को एक ही बार मिलता है, जिससे तुम जीवन मुक्त बन जाते हो. ఈ జ్ఞానం ఇప్పుడు మాత్రమే మనకు దొరికేది. దీని నుంచి మరి మనకు జీవన్ ముక్తి వస్తుంది అంతే. बाप से वर्षा पाते हो, तुम्हारे पास बहुत आते हैं, बोलते हैं मन की शांति कैसे हो, परंतु ये कहना भूल है. मन बुद्धि आत्मा के ऑर्गन्स है ना, जैसे शरीर के ऑर्गन्स है. आत्मा को पत्थर बुद्धि से पारस बुद्धि बाप ही आकर बनाते हैं, जो सतयुग त्रेता तक चलती है. అంటే జీవన్ ముక్తి పరమాత్మని ఇస్తారు ఆస్తి రూపంలో. చాలామంది వస్తే అడుగుతారు, మనసుకు శాంతి ఎట్లా వచ్చేది ఎట్లా అని.
బాబు చెప్తారు మనశ్శాంతి మాట ఉంది. మనసు బుద్ధి అనేది ఆత్మది ఉంది. ఆత్మది ఆర్గన్స్ అది మనసు బుద్ధి. సో స్వధర్మలో ఉంటే అది శాంతిగానే ఉంటుంది. ఈ శరీరానికి ఆర్గన్స్ ఉందా లేదా, చెయ్యి కాలు కన్ను ముక్కు ఉందా లేదా, అట్లా ఆత్మలో ఉండే ఆర్గన్స్ మనసు బుద్ధి. ఇప్పుడు ఆత్మ పతర్ బుద్ధి అయిపోయింది. పతర్ బుద్ధి అంటే అజ్ఞాని అయిపోయింది ఆత్మ. దాని పారస్ బుద్ధిగా తండ్రి చేస్తారంటే సత్యమైన జ్ఞానం ఇస్తారు. అప్పుడే దానికి మనశ్శాంతి అనేది దొరుకుతుంది. శాంతిగా ఉంటుంది అది ఆత్మది స్వధర్మే శాంతి. మరి దాని నుంచి సత్యుగ్ త్రేత వరకు ఈ జ్ఞానం ఉంటుంది. అంటే పారస్ బుద్ధిగా ఉంటాం మనం. ఈ జ్ఞానాన్ని స్వరూపం, ఆ స్వరూపం వచ్చేసి సత్యుగ్ త్రేత వరకు ఉంటుంది. సంస్కారం, జ్ఞానాన్ని సంస్కారం, మంచి సంస్కారాలు. ఇప్పుడు అంతా చెడ్డ సంస్కారాలు ఉంది మనుషులు, రాయి బుద్ధి అయిపోయినారు. तो अभी तुम पत्थर बुद्धि से पारस बुद्धि बनते हो. तुम्हारी पारस बुद्धि जो थी उसमें खाद मिल गई है. అంటే మనం మొదట్లో రాయి బుద్ధిగా ఉంటిమి, ఇప్పుడు పారస్ బుద్ధి ఈ సత్యమైన జ్ఞానం తీసుకొని సత్య స్వరూపాన్ని తీసుకొస్తాం. అయితే తర్వాత ఈ పారస్ బుద్ధిలో ఎట్లా అశుద్ధ మిక్స్ అయిపోతుంది ద్వాపర యుగా నుంచి. अभी फिर पारस बुद्धि कैसे बनते हो. बाप कहते हैं हे आत्मा मुझे याद कर, याद की यात्रा से तुम पवित्र बन जाएंगे. ఇప్పుడు పారస్ బుద్ధి ఎట్లా అయ్యేది, దానికోసం పరమాత్మ మనకు ఆత్మజ్ఞానం ఇచ్చి చెప్తారు. సదా నా తలంపులో ఉండండి, తలంపుని యాత్ర ద్వారానే మీరు పవిత్రం అయిపోతారు, అప్పుడు నా దగ్గర వస్తారు. బాకీ ఇది ఏం చెప్తారు, మనశ్శాంతి కావాలని. ఎప్పుడు జ్ఞానం అంతా తెలుసుకుని దాని ప్రకారం యాక్ట్ చేస్తాము, గ్యారంటీ శాంతి వచ్చేస్తుంది మనకు. మన యాక్ట్లోనే ఉంది శాంతి. మన అన్ని తప్పు అన్నీ చేసేసి మనశ్శాంతి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మన అన్ని రైట్ చేస్తేనే మన మనసుకు శాంతి ఉంటుంది. తో వాళ్ళకి చెప్పాలి, శాంతి ఇక్కడ ఉండేదానికి లేదు, శాంతి అనేది శాంతిధాంలోనే ఉంటుంది. ఇప్పుడు ఉండేదే దుఃఖధాం. వికారంగా అన్నీ చేస్తున్నారా లేదా? ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నారు. ఇంత అన్ని చెడ్డ పని చేసిన తర్వాత శాంతి ఉండదు, దాని దుఃఖమే ఉంటుంది. ఏంటంటే వికారం ప్రవేశమైంది, అందువల్ల దుఃఖం ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ తలంపు చేస్తూ ఉంటే ఈ వికారాలంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు మనశ్శాంతి అనేది ఉంటుంది. సో అప్పుడు బేహద్ తండ్రి దగ్గర పోయి ఆస్తి తీసుకుంటాం. फिर रावण का साथ मिलने से पतित बन जाते. మళ్ళా ఈ రావణ్ ప్రవేశం అయిపోతే పతిత అయిపోతుంది. बाप द्वारा पावन बनते हो सेकंड में. अच्छा अभी तुम आए हो बाप से जीवन मुक्ति का वर्षा लेने. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినారు ఈ విశ్వవిద్యాలయం, తండ్రి దగ్గర ఉండి జీవన్ ముక్తి ఆస్తి తీసుకునే అనుకోసం. బాప్ జీవన్ ముక్తి కా వర్షా దేతే హై और रावण जीवन बंधन का शाप देता है. భగవాన్ జీవన్ ముక్తిది ఆస్తి ఇస్తారు, మరి ఈ 5 వికారాలు జీవన్ బంధన్ది శ్రాపం ఇస్తారు. అంటే శ్రాపం ఇచ్చేది అంటే దుఃఖమే దుఃఖం, దుఃఖి అయిపోతాం మనం ఈ వికారాల నుంచి. డ్రామాకో బి జాన్నా హై. ఈ డ్రామాని వరల్డ్ డ్రామా, ఈ సృష్టి నాటకం ఎట్లా అయింది దీని గురించి కూడా బాగా తెలుసుకోవాలి. दुखधाम में किसको भी सुख शांति मिल नहीं सकता है. శాంతి तो हम ఆత్మओं का స్వధర్మ है. బాబా చెప్తారు ఈ దుఃఖధాంలో ఎప్పుడు సుఖం శాంతి లేదు. శాంతి అనేది మన ఆత్మది స్వధర్మం, ఆ స్వధర్మలో ఉండాలి మనం. శాంతిధాంలో శాంతి ఉంటుంది, అది మన ఆత్మలో ఉండే ఇల్లు శాంతిధాం. आत्मा कहती है हमारा स्वधर्म शांति है, तो ये शरीर बाजा नहीं बजता है तो मैं बैठ जाता. అంటే
ఈ శరీరం ద్వారా మనం ఇక్కడ పార్ట్ చేస్తానికి వచ్చినాం. శాంతిధాంలో ఆత్మ ఈ శరీరం లేకుండా ఉంటుంది, చాలా శాంతిగా కూర్చుంటుంది పైన. ఇక్కడ అట్లా శాంతిగా కూర్చునేందులే ఇప్పుడు పని అంతం చేస్తూ ఉండాలనా లేదా? శరీరం దొరికిందే పని చేస్తానికి కోసం. ఎప్పటి వరకు మనుషులు ఈ డ్రామాని కూర్చి जब तक మనిషి డ్రామా को नहीं समझते तब तक दुखी रहते हैं. ఎప్పటి వరకు మనుషులు ఈ డ్రామాని గురించి సరిగ్గా తెలుసుకోలేదో, వరల్డ్ వీల్ ఈ సృష్టి చక్రాన్ని గురించి బాగా తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకోలేదంటే దుఃఖంగానే ఉంటారు. బాప్ कहते मैं हूँ ही गरीब निवास, यहाँ गरीब ही आएंगे. బాబా చెప్తారు నేను గరీబ్ నివాస్. ఇక్కడ వచ్చి ఇదన్నీ విషయాలు తెలుసుకునేది పేదవాళ్ళే తెలుసుకుంటారు. షౌకార్లు అనుకుంటారు మేము స్వర్గంలో ఉన్నాం అట్లని. పాపం వాళ్ళకి అదృష్టం ఎక్కడ ఉంది. ఉనుకి తక్కుదీర్ మీ స్వర్గే సుఖనే. ఇక్కడే మాకు స్వర్గం ఉంది అని అనుకొని పరమాత్మ చెప్పే విషయాలంతా వినరు. అందువల్ల వాళ్ళ అదృష్టం పాపం లేనే లేదు, స్వర్గంలో వచ్చే అదృష్టం. తండ్రి చెప్తారు నేను गरीब निवास అయినాను. शाहूकारों को गरीब और गरीबों को शाहूकार बना देता. ఎవరెవరు పరమాత్మని యథార్థంగా తెలుసుకున్నారో పేదవాళ్ళు వాళ్ళు షౌకార్ అయిపోతారు. మరి ఎవరు షౌకార్లు అహంకారంలో భగవాన్ విషయమే తెలుసుకోలేదో వాళ్ళందరూ పేదవాళ్ళు అయిపోతారు. तो शाहूकार इतना ऊंच पद पा नहीं सकते हैं क्योंकि यहाँ షౌకార్ को నషా है. ఇక్కడ షౌకార్లకు చాలా అహంకారం. మా దగ్గర ఇంత అన్నీ ఉంది, భగవాన్ని ఏం తెలుసుకునేది అట్లా అని తెలుసుకోరు. అందువల్ల వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు. అయితే పేదవాళ్ళకు భావన ఉంటుంది భగవాన్ పైన, వచ్చి రియల్గా అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళు మరి షౌకార్ అయిపోతారు. ప్రజల్లో రావచ్చు సత్యుగంలో ఈ షౌకార్లు. స్వర్గమేతో జరూర్ ఆయంగే. కొంచెం వింటే స్వర్గంలో వస్తారు. అయితే అన్నీ ప్రాక్టీస్ చేయాలి కదా పరమాత్మ చెప్పేదాన్ని, అది పేదవాళ్ళే చేస్తారు. परंतु ऊंच पद गरीब पाते हैं, गरीब शाहूकार बन जाते हैं. उन्हें तो देह अभिमान है ना कि हम धनवान हैं. షౌకార్లకు దేహాభిమానం, అహంకారం, మేము ధనవాన్గా ఉన్నాం అట్లా అని. వాళ్ళు భగవాన్ చెప్పేదాన్ని చెయ్యరు. పేదవాళ్ళు అన్నీ చేస్తారు పరమాత్మ చెప్పేదంతా. అందువల్ల అక్కడ షౌకార్ అయిపోతారు. परंतु बाप कहते हैं ये धन माल सब मिट्टी में मिल जाना है. పరమాత్మ చెప్తారు ఇప్పుడు ఈ వినాశం టైంలో ఈ ధనం ఈ సామాన్లు ఏమంతా ఉందో అన్నీ మట్టిలో కలిసిపోతుంది, వినాశం అయిపోతుందా లేదా. సో దేహీ అభిమాని బన్నే మే బహుత్ మెహనత్. అయితే ఆత్మ అభిమాని అయ్యేది చాలా ప్రయత్నం చేయాలి, కొంచెం కష్టమే. నిరంతరంగా దాని కాన్షియస్నెస్లా ఉండాలి. ఆత్మ అభిమాని సోల్ కాన్షియస్లా ఉండాలి. इस समय सब देह अभिमान है, अभी तुमको देही अभिमानी बनना है. ఈ సమయంలో అందరం దేహాభిమానిలా ఉన్నారు, మనం ఆత్మాభిమాని కావాలి. आत्मा कहती है हमने 84 जन्म पूरे किया, नाटक पूरा होता है, अभी वापस घर जाना है. ఇప్పుడు 84 జన్మ పూర్తి అయిపోయింది, నాటకం పూర్తి అయిపోయింది, వాపస్ ఇంటికి పోవాలి. మనం ఇప్పుడు కొంచెం టైంలో అందరూ ఇంటికి పోదాం. అభి కలియుగ్ కే అంత్ హై, సత్యుగ్ కే ఆది కా సంగం. అంటే ఇప్పుడు కలియుగ అంతు సమయం, సత్యుగ ఆది సమయం, రెండిటికి మధ్యలో సంగం యుగం జరుగుతూ ఉంది. तो बाप कहते हैं हर 5000 वर्ष के बाद आता हूँ, भारत को फिर से हीरे जैसे बनाता हूँ. భగవాన్ చెప్తున్నారు నేను ప్రతి 5000 సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను అని చెప్తారు. ఏ హిస్టరీ జోగ్రఫీ బాప్ హీ బతా సక్తే. ఈ సత్యమైన హిస్టరీ జోగ్రఫీ భగవాన్ ఒక్కరే మనకు చెప్పేదానికి అవుతుంది. अच्छा मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद किया। गुड मॉर्निंग, नमस्ते, ओम शांति। हमारी धारणा कोसर मुख्य सार, बाप से जीवन मुक्ति का वर्षा लेने के लिए पावन ज़रूर बनना है। తండ్రి దగ్గర ఉండి జీవన్ ముక్తి ఆస్తి తీసుకోవాలంటే कंपलसरीగా पवित्रंगा ఉండాలి। ड्रामा की नॉलेज को बुद्धि में रखकर दुखधाम में रहते भी दुख से मुक्त होना है। ఈ డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని ఈ కలియుగంలో ఉంటే కూడా ఈ దుఃఖ నుంచి ముక్తి కావాలి, మనం ఈ డ్రామాని అనుకోవాలి। మరి రెండో పాయింట్, धन माल व शाहूकारी का नशा छोड़कर देही अभिमानी होकर रहने का पुरुषार्थ करना। ఈ ధనం ఈ సామాన్లు నేను షౌకార్ అట్లా ఇట్లా అహంకారం అంతా వదిలేసి ఆత్మ అభిమాని అయ్యేదానికి పురుషార్థం చేయాలి। वरदान, महान और मेहमान, इन दो स्मृतियों द्वारा सर्व आकर्षणों से मुक्त बनने वाली उपराम व साक्षी भाव। మహాన్ మరియు మెహమాన్ అంటే గెస్ట్, ఈ రెండు స్మృతి ద్వారా మనం సర్వ ఆకర్షణ నుంచి ముక్తి అయ్యి ఉపరామ్ అవస్థ అంటే సాక్షి అవస్థ కావాలి। उपराम మరి साक्षी अवस्था, उपराम व साक्षीपन की अवस्था बनाने के लिए दो बातें ध्यान पर रखो। एक तो मैं आत्मा महान आत्मा हूँ, दूसरा मैं आत्मा अभी इस पुरानी सृष्टि में व इस पुरानी शरीर में मेहमान हूँ। అంటే ఉపరామ్ అవస్థ లే సాక్షి అవస్థ రావాలంటే ఈ రెండు మాటల పైన అటెన్షన్ ఇవ్వాలి। ఒకటి ఏమంటే నేను ఆత్మ మహాన్ ఆత్మ అయినాను, ఇంకొకటి ఈ పాత సృష్టిలో పాత శరీరంలో నేను గెస్ట్గా ఉన్నాను, ఇది నాదే కాదు, నేను గెస్ట్ ఇక్కడ అని అనుకోవాలి। तो इस स्मृति में रहने से स्वतः और सहज ही सर्व कमज़ोरियाँ व लगाव की आकर्षण समाप्त हो जाएंगे। ఈ స్మృతిలో ఉంటే ఆటోమేటికలీ మనకు సర్వ వీక్నెస్ కానీ అటాచ్మెంట్ కానీ ఆకర్షణ అన్నీ సమాప్తి అయిపోతుంది। महान समझने से जो साधारण कर्म संकल्प संस्कार के वश चलते हैं वो परिवर्तन हो जाएंगे। నేను మహాన్ ఆత్మ అని అనుకుంటే ఈ సాధారణ కర్మం సాధారణ సంకల్పం సంస్కారం దీనికి అంతం వశంగా పరివర్తన అయిపోతాం మనం। మహాన్ మరి మెహమాన్ అంటే గెస్ట్, ఇట్లా అనుకుని నడుచుకుంటే మహిమా యోగ్య కూడా అయిపోతాం మనం। तरत स्लोगन, सर्व की शुभ भावना और सहयोग की बूंद से बड़ा कार्य भी सहज हो जाता है। అంటే అందరూ శుభభావన ఆధారంలో మరి సహయోగాని ఆధారంలో ఒక బొట్టు సహయోగం ఇచ్చేయడం కూడా చాలు, పెద్ద పెద్ద కార్యం కూడా సహజంగా అయిపోతుంది। ఆత్మైందా? ఓం శాంతి।